మోకాళ్ళ నొప్పులకి మీరు ఇంత చక్కని ట్రీట్మెంట్ ఎలా ఇవ్వగలుగుతున్నారు సర్జరీ లేకుండా? ఒక చెవి ద్వారా కూడా బాడీ మొత్తంని హీల్ చేయొచ్చు. దీన్ని ఆర్కులర్ థెరపీ అని అంటారు. ఏ చెయ్యైనా సరే ఖచ్చితంగా ఇలా పెట్టి ఇలా కరెక్ట్గా ఈ 2 ఫింగర్స్లో ఈ మిడిల్ లైన్స్ అనుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అక్యుపంక్చర్లో ఇవి కొన్ని కీ పాయింట్స్కి కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రెజర్ పాయింట్స్ని మనం యాక్టివేట్ చేసినప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి రూట్ కాస్ నుంచి తగ్గుతుంది. ఇది మనం ఇంకా కొన్ని ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకుండా చేస్తామన్నమాట. మోకాళ్ళకు ఆపరేషన్ మాత్రం 100% అవసరం లేదని చెప్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. క్యాప్టెన్ ఆరోగ్య కేంద్రం గురించి మనందరికీ తెలిసిందే. మరి చాలా రకాల మనకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి చక్కని సొల్యూషన్ ఇవ్వడమే కాకుండా ఎంతోమంది ఈ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి వాళ్ళు స్వయంగా ఓన్ ట్రీట్మెంట్ చేసుకొని ఇంకా ఎండ్ ఆఫ్ ది డే డాక్టర్ని కలవడానికి వచ్చారు. అందులో భాగంగా ఒక పేషెంట్ వాళ్ళ హాస్పిటల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను చెప్పబోతున్నాను. ఆ పేషెంట్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చారు ఈరోజు ఈ హాస్పిటల్కి అనేది తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మీరు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, మీకున్న హెల్త్ ప్రాబ్లం ఏంటి? వీడియోస్ చూశాను అని చెప్పారు కదా, ఏం చూసారు అసలు? వీడియోస్ మోకాలు నొప్పుల గురించి డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. నేను 5 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడి చాలా డాక్టర్ల దగ్గరికి తిరిగాను, హోమియో వాడాను, అల్లోపతి వాడాను, ఎక్కడ నాకు రిలీఫ్ అనేది రాలా. ఈ డాక్టర్ గారు చెప్పినవి చూసి నా ఎంతటి నేను చేసుకుంటే అసలు నా కాలు అసలు ఎంత రిలాక్స్ అంటే మెట్లు ఈజీగా ఎక్కేస్తున్నాను. మెట్లు ఎక్కాలంటే ప్రాణం మీదకి వచ్చేది. పక్కన సపోర్ట్ తీసుకుని ఒక కాలు ముందేసి మళ్ళీ ఇంకో కాలు తీసుకొచ్చి దాని పక్కన పెట్టి అలా ఎక్కేదాన్ని మెట్లు ఎక్కాలంటే. ఒక్కసారి ఎక్కితే మళ్ళీ దిగటం అంటే భయం. ఎక్కడ ఉంటారమ్మా, మీ ఏజ్ ఏంటి, ఏ వీడియోలు చూశారు మీరు? యూట్యూబ్లో డాక్టర్ గారి వీడియోలు చూస్తానండి, దిలీప్ గారు చెప్పటం అవన్నీ చూశాను. నేను చూసి ఇంట్రెస్ట్గా మా హస్బెండ్ అన్నారు, ఏమో అన్ని వాడేమో ఏముందంటే ఒక్కసారి ఇది కూడా చూసొద్దాము. నాకైతే నమ్మకం ఉంది, నా మోకాలు తగ్గింది కాబట్టి. నాకు ఒక బెంగళూరు నుంచి ట్రైన్ జర్నీ చేయటం వల్ల మరి కూర్చోవటం వల్ల ఏదో మొత్తానికి చేయి పట్టి ఒక 10 డేస్ నుంచి అసలు చేయి లేపలేకపోతున్నాను. నేను ఏదో ఇంకా ఈ 2 కాళ్ళు, ఈ 2 చేతులు, ఇది హెడ్ అని డాక్టర్ గారు చెప్తారు. నేను అవి చూసి దాన్ని ఫాలో అయ్యి ఇది చెయ్యి కదా అని ఈ చేతికి చాలా చేస్తున్నాను, కానీ నాకు రాలా. ఒక్కసారి డాక్టర్ గారిని కలిస్తే అది రిలాక్సేషన్ వస్తుంది అన్న ఐడియాతోటి వాళ్ళు కష్టపడి నేను సరూర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. కాదు, అంతకుముందు మీరు ఏ హాస్పిటల్ చూపించుకోలేదా? ఎక్కడ చూపించుకోలేదండి. ఈ భుజం నొప్పికి అయితే నేను ఎక్కడ చూపించుకోవాలి. మోకాళ్ళకి మాత్రం 4 ఇయర్స్ నుంచి హోమియో వాడుతున్నాను, మధ్యలో సివియర్గా ఉంటే అల్లోపతికి వెళ్తున్నాను. అట్లా ఎక్కడ రిజల్ట్ లేదా? ఎక్కడ రిలాక్సేషన్ అయితే లేదు. ఏదో వాడిన 4 రోజులు బాగుంటుందా మళ్ళీ మామూలే. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు చాలా రిలీఫ్. అసలు లేదు, అసలు మర్చిపోయాను, అసలు మోకాళ్ళ నొప్పి అన్నది మర్చిపోయాను. 60 సంవత్సరాలు కదా మీకు, ఇప్పుడు చకచకా మెట్లు ఎక్కగలరా మీరు? ఎక్కుతున్నాను, దిగుతున్నాను, ఏ ప్రాబ్లం లేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావట్లేదు? లేవు. అంటే డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా కలిసినప్పుడు మీకు? డాక్టర్ గారు చెప్పింది మోకాలికి ఏంటంటే, చెప్పాను కదా, ఈ 2 కాళ్ళు, ఇవి 2 కాళ్ళు, ఈ 2 చేతులు, ఇది హెడ్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ మన బాడీ అన్నప్పుడు ఇది మోకాలు కదా, ఇది మోకాలు పైన జాయింట్ అనమాట ఇది. అప్పుడు దీన్ని ఎలా చేయమని చెప్పారు డాక్టర్ గారు చెప్పారు. అది రోజుకు 3 సార్లు చేసుకోండి, 4 సార్లు మీ ఇష్టం, మీ ఓపిక, 10 మినిట్స్ అయితే చేయండి అని చెప్పారు. 60 లెక్క పెట్టిన 60 సార్లు 3 సార్లు రోజు 3 సార్లు చేశాను. చేసరికి అసలు నా కాలు ఏ నొప్పి లేదు. ఇప్పుడు చూడండి అసలు అసలు ఫ్రీగా. ఇదివరకు బరువు అనిపించేది, ఇప్పుడు అసలు ఏమీ లేదు. అంటే ఇక్కడికి వచ్చాక టెస్టులు అవి ఏమి రాయలేదా? డాక్టర్ గారు ఏ టెస్టులు లేవు, ఏమీ లేవండి. మీ ప్రాబ్లం యొక్క సివియారిటీ ఎట్లా తెలిసి ఉంటుంది డాక్టర్ గారికి అడుగుతాను నేను, కానీ మీకు ఎట్లా అనిపిస్తుందా? నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఏ మందులు మింగి ఏ లివర్ల మీద కిడ్నీల మీద ఎఫెక్ట్ కదా అని చెప్తుంటే భయపడి అల్లోపతికి వెళ్ళటానికి భయం నాకు. ఆపరేషన్ అన్నది అసలు ఆలోచన మేము ఎప్పుడు పెట్టుకోవాలి. 5 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పుతో హోమియో వాడుతున్నాను, ఏం పెద్దగా రిలాక్స్ రాలేదు, అయినా ఏదో నమ్మకంతో వాడుతూనే ఉన్నాను. ఇప్పుడు చాలా మంది మన ప్రోగ్రామ్ చూస్తారు కదమ్మా, ఈ మోకాళ్ళ నొప్పి తెలుసుకుని వాళ్ళు రావటం చాలా మంచిదండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు, ఈ మందులు ఏం వాడినా ఆయన చెప్పటం, ఆయన చేయటంలోనే తగ్గిపోతున్నాయి. అది నాకు మాత్రం డాక్టర్ గారు నాకు దేవుడితో సమానం. బిడ్డగానే నేను పెద్దదాన్ని అనుకూడదు, దండాలు పెట్టకూడదు, కానీ ఆయన 10 కాలాల పాటు ఉండాలి, ఇంకా 1000 మందికి ట్రీట్మెంట్ చెయ్యాలి అన్న ఆశ. ఇంకేమేమి వీడియోలు చూసారు మీరు? ఇప్పుడు మోకాళ్ళ నొప్పి ప్రాబ్లం ఉంది కాబట్టి సయాటికా చూశాను,
ఆ, ఇంకా ఆ, ఎక్కువ ఇయే జాయింట్ పెయిన్స్కి బాగా చెప్పారు ఈయనైతే. అవునా? సయాటికా చాలా మంది మా ఇంట్లో ఒక ఆయనకి ఇలాగే ఉంటే టెనెంట్ ఆయనకి నేను చేసి చూపించా. ఆ, ఆయన చేసుకుంటున్నారు ఇప్పుడు. ఆ, ఆయనకి ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఆయనకు కూడా బాగానే ఉంది. ఉమ్. ముఖం ఇట్లా మార్చుకుని చిన్నగా ఈ నొప్పితో ఇబ్బంది పడే ఆయన ఇప్పుడు ముఖంలో కళ్ళొచ్చింది ఇది తగ్గి. నేను ఇలా చేసుకోండి ఇదిగోండి నా రీల్ చూపించి నేను చేసి చూపించాను ఆయనకి. అవునా? ఇప్పుడు ఆయుర్వేదంలో మీరు మెడిసిన్స్ తీసుకుంటున్నారు కదా, సో దానికి తగ్గట్టుగా ఫుడ్ అవన్నీ డైట్ చేంజ్ చేయమని చెప్పారా? చెప్పారు. ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్కి ఏంటంటే ఎన్వీలు తినొద్దు, చింతపండు అసలు మామూలుగానే మేము ఈ జాయింట్ పెయిన్ వచ్చిన దగ్గర నుంచి చింతపండు ఉప్పు అయితే బాగా తగ్గించాం. చింతపండు అసలు వాడటం మానేస్తాం. ఉప్పు అయితే ఏదో కొద్దిగా ఇప్పుడు దోశలని ఇడ్లీలని చపాతీలని ఆ పిండిల్లో వెయ్యను నేను. వేయకుండా చప్పగా అట్లాగే వేస్తాను. చట్నీలో కొంచెం వేస్తాం కదా అది సరిపోద్దులని ఉప్పు వాడటం నేను నా అంతటి నేనే మానేశాను అసలు ఈ జాయింట్ పెయిన్స్ అని. వావ్, చూస్తున్నారు కదా వ్యూవర్స్, 65 కాబట్టి ఎవరైనా సరే ఉప్పు మానేయటం చాలా మంచిదండి. తగ్గించుకోవడం చాలా మంచిది Yes, పెయిన్స్కి. ఈ అమ్మ చెప్పింది విన్నారు కదా. మరి మోకాళ్ళ నొప్పులకు సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. డాక్టర్ గారు కూడా చాలా వీడియోలో చెప్పారు. మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్స్ అని వింటున్నాము. అసలు ఇది ఎంతవరకు వాస్తవము? సర్జరీ లేకుండా మోకాళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ ఉందా ఆయుర్వేదాలో? నాకున్న డౌట్స్ అని ఈరోజు నేను డాక్టర్ గారితో క్లారిఫై చేసుకుంటాను. ఎస్, నమస్తే అండి డాక్టర్ గారు. అయితే చూడండి, ఈ పేషెంట్ ఇప్పుడే మీ ముందు వచ్చింది. ఎస్, ఓకేనా? మన యాక్చువల్లీ క్లినిక్ టైం ఇది, మీరు క్లినిక్ టైంలో వీడియో తీశారు, కానీ ఈ టైం ఇప్పుడే వచ్చింది. కానీ గతంలో ఒక 1 month బ్యాక్ తన వీడియో చూసుకొని గతంలో ఒక వీడియో చేసిన దాంట్లో ఆమె చెప్పినట్టు 2 legs 2 hands తల, బాడీ ముందు భాగం, బాడీ వెనక భాగం, ఈ లైనింగ్స్ ఉన్నాయి కదా, ఇవి యాంకిల్ జాయింట్, ఇవి నీ జాయింట్, ఈ హిప్ జాయింట్, హిప్ తర్వాత బాడీ అటాచ్ ఉంటుంది. ఇవి షోల్డర్స్. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్, ఇవి రిస్ట్ జాయింట్, ఎల్బో జాయింట్, షోల్డర్ జాయింట్ అనమాట. మోకాళ్ళ నొప్పులకి ఈ 2 జాయింట్ల దగ్గర ఇలా పట్టుకొని ఇలా గట్టిగా పట్టుకోవడం రావట్లేదు చాలామందికి. గట్టిగా పట్టుకొని ఇలా బెండ్ చేసేసి స్ట్రైట్ చేసి ఒక 60 సార్లు కానీ చేయగలిగితే, ఈ 2 వేళ్ళు మధ్యలో వేలు, ఈ 2 fingers కానీ చేయగలిగితే మోకాళ్ళ నొప్పులు ఇన్స్టెంట్గా విత్ ఇన్ మినిట్స్లో తగ్గుతుంది. దాంట్లో ఎగ్జాంపుల్ డౌట్, చేతులకు చేస్తే మోకాళ్ళు ఎలా తగ్గుతున్నాయి? మన బాడీ షేప్ మొత్తం హ్యాండ్లో ఉంది. అవునా? అంటే భగవంతుని క్రియేషన్ ఈ సైన్స్కి ఎప్పటికీ అందదు. మన భగవంతుని క్రియేషన్ ఒక చెవి ద్వారా కూడా బాడీ మొత్తంని హీల్ చేయొచ్చు. ఒక చెవి ఉంటే చాలు బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా హీల్ చేయొచ్చు. దీన్ని ఆర్కులర్ థెరపీ అని అంటారు. ఆర్కులర్ థెరపీ అని చెప్పేసి ఒక చెవి భాగాన్ని మొత్తం చూసి కూడా, చిన్న బేబీ ఎట్లా గర్భంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చెవి. మీరు యూట్యూబ్లో చూడండి కొంచెం. అంటే అలాగే ఒక చేతిలో బోత్ హ్యాండ్స్ ఏ చెయ్యైనా సరే ఖచ్చితంగా ఇలా పెట్టి ఇలా కరెక్ట్గా ఈ 2 fingersలో ఈ మిడిల్ లైన్స్ అనుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. దిలీప్ గారు, నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారము మోకాళ్ళలో ప్రాబ్లం ఉంటే మోకాళ్ళలో మూమెంట్స్ ఇస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అని నేను అనుకున్నాను. మీరు వేళ్ళతో ఇలా అంటే ఇది ఎట్లా సాధ్యం? కూర్చొని వేళ్ళు ఇలా అంటే సరిపోతుందా? అంతే. ఇది ఆక్యుపెంచర్లో కొన్ని కీ పాయింట్స్ ఇవి. అంతే. మన బాడీని మొత్తము ఒక హ్యాండ్లో చూపించి చేయడం ఆక్యుపెంచర్లో ఒక పార్ట్ అనమాట ఇది. అంతే. ఇది ఇన్స్టెంట్గా బాడీలో ఎలాంటి పెయిన్స్ ఉన్నా తగ్గిపోతాయి. బాడీలో బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్, చాలా మంది నెక్ పెయిన్తో చాలా మంది ఇబ్బంది పడతారు. ఇందాక ఒక పేషెంట్ వచ్చారు, నెక్ సర్జరీ చేయించుకున్నాడు నెక్ పెయిన్ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా బెల్ట్ వేసుకొని తిరుగుతుండ్రు లైఫ్ టైం. అట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏజ్ వాళ్ళు 60 సంవత్సరాలు అంటే ఇప్పుడు 30-40 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. మరి 60 ఏళ్ళ వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు ఇలా అనుకొని తగ్గించుకునే వాళ్ళ కామెంట్స్ కూడా చూడండి. పాత వీడియోలో కామెంట్స్ చదవండి. అవును సార్ ఇలా నొక్కున్నాక చాలా తగ్గిందన్న కామెంట్స్ కొన్ని 100,000 ఉన్నాయి. ఏ హ్యాండ్ నొక్కాలండి? బోత్ హ్యాండ్, బోత్ ఏ టైంలో నొక్కాలి? అలా టైమింగ్ ఏం లేదండి. మార్నింగ్ ఈవినింగ్ 2 times అలా చేసుకుంటే చాలు. సివియర్గా పెయిన్ ఉందంటే ఒక 3 times చేసుకుంటే సరిపోతుంది. టైమింగ్ అనేది ఏం లేదు. కానీ ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే స్టేజ్ కొన్ని లెవెల్స్ ఉంటాయి మోకాళ్ళ నొప్పుల్లో అంటూ ఉంటారు కదా. రకరకాల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, రొమాటైడ్ ఆర్థరైటిస్, నాకు తెలిసి ఇన్ని ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ దాంట్లో ఏది ఏంటి అనేది తెలియకుండా ఈ ట్రీట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మేజర్ క్వశ్చన్. ఇంటర్నల్గా మనకు ఇక్కడ కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ అంటే లివర్ మెరిడియన్ ఒకటి ఉంటుంది, కిడ్నీ మెరిడియన్ ఉంటుంది, స్టమక్ మెరిడియన్ ఉంటుంది, స్ప్లీన్ మెరిడియన్ ఉంటాయి. అంటే మన ఇంటర్నల్గా ఒక డిసీజ్ రావడానికి మన ఆర్గన్సే కారణం. అక్యుపెంచర్లో ఇవి కొన్ని కీ పాయింట్స్కి కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రెషర్ పాయింట్స్ని మనం యాక్టివేట్ చేసినప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి రూట్ కాస్ నుంచి తగ్గుతుంది. ఇది మనం ఇంకా కొన్ని ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా చేస్తామన్నమాట. మనం ఏదైనా ఒక డిసీజ్ని రూట్ కాస్ నుంచి చూస్తాం.
అంటే మనకు ఈ ఫింగర్స్ ఈ లైనింగ్స్ అసలు ఎందుకు వచ్చినాయి మరి? ఏముంది ఈ హ్యాండ్స్లో? చాలా లాజికల్గా ఒక్కసారి ఆలోచించండి. అంటే కొంతమంది చాలామంది తెలియదు అంటే దాని గురించి నెగిటివ్గా కామెంట్స్ పెడతారు ఒక విషయం తెలియకపోతే. అదేంటండి బాడీ మొత్తం చేతులు ఎట్లుంటుంది అని అంటారు. మళ్ళీ క్రియేషన్ ఏంది చెప్పండి ఒకసారి, నాకు ఒకసారి చెప్తాను నేను. ఇది తల భాగం, ఇది ఫేస్ ముందు భాగం, ఇది నెక్ భాగం అని చెప్తున్నా. మరి ఈ జాయింట్స్ ఎందుకున్నాయి మన బాడీలో? ఎన్ని జాయింట్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు. 1 2 3 రిస్ట్ జాయింట్ ఉంది, ఎల్బో జాయింట్ ఉంది, షోల్డర్ జాయింట్ ఉంది. మనకి ఇది ఫింగర్, మనకు ఒక హ్యాండ్, ఇది రిస్ట్ జాయింట్, ఇది ఎల్బో జాయింట్, ఇది షోల్డర్ జాయింట్. దీనికి మన బాడీలో జాయింట్స్కి ఏం సంబంధం ఉందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ మన బాడీ క్రియేషన్ ఉందని ఇక్కడ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ బాడీ మొత్తం అబ్డామిన్ అండి, ఇది మొత్తం బాడీ ఫ్రంట్ సైడ్, ఇది మొత్తం బ్యాక్ సైడ్. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? ఈ 2 ఫింగర్స్కి మధ్యలో బ్యాక్ పెయిన్కి ఇలాంటి బ్యాక్ పెయిన్ తగ్గించుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, వీడియోలు చూసి. డాక్టర్ దిలీప్ గారు, ఇక్కడ చాలామంది డాక్టర్స్ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, గుజ్జు అరిగిపోవడం వల్ల ఇట్లాంటి లాస్ట్ స్టేజ్ నేను మాట్లాడేది సర్జరీకి దారి తీస్తుంది. సో ఇప్పుడు గుజ్జు అనేది ఒకసారి అరిగిపోతే రాదు అంటుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఎలా నయమవుతుంది? ఎవరికి రాదన్నారు? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రాదన్నారు? మనుషులకి ఒకసారి గుజ్జు అరిగిపోయింది, ఓకేనా? చాలా సింపుల్, గుజ్జు అరిగిపోయింది, ఓకే. ఏ సిస్టమ్ వాళ్ళు రాదన్నారు? మామూలుగా డాక్టర్స్ చెప్తుంటారు కదా, ఏజ్ పైపడ్డ వాళ్ళు. ఒక నిమిషం, ఒక కన్ఫ్యూజ్ కాకండి. ఏ సిస్టమ్ చెప్తుంది? ఆయుర్వేద సిస్టమ్ చెప్పిందా? సైన్స్ చెప్తుంది. సైన్స్ నాకొద్దు. నేను నేచర్కి సంబంధించిన డాక్టర్, నేను సైన్స్కి సంబంధించిన డాక్టర్ కాదు. నేను నేచర్లో బతుకుతున్నా, పంచభూతాల కింద బతుకుతున్నా నేను. ఇప్పుడు అమ్మకి 65 years. ఈ ఏజ్ లో ఒకవేళ గుజ్జు అరిగిపోతే మళ్ళీ ఎలా సెట్ అవుతుంది? ఎలా తగ్గింది గుజ్జు? అరిగిపోయిన గుజ్జు ఎలా వచ్చిందని నొప్పి తగ్గింది కదా, పెయిన్ తగ్గి మెట్లు ఎక్కగలుగుతుంది కదా, ఎలా అది? అదే కదా నా డౌట్ కూడా. డౌట్ ఏం లేదు దీంట్లో. నేచర్లో ప్రతిదీ రీజనరేట్ అవుతుంది. బోన్ ఇరిగిపోతే ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా స్ట్రేట్గా పెట్టి బ్యాండేజ్ చేస్తే ఎలా అయితే అతుక్కుంటుందో న్యాచురల్గా, అలాగే ప్రతిదీ రీజనరేట్ అవుతుంది. గుజ్జు కూడా ప్రతిదీ అని చెప్తుంటే గుజ్జు ఎంత? నథింగ్. గుజ్జు అనేది అంటే ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, సంబంధం లేదు. 90 ఏళ్ల వయసులో బోన్ ఇరిగిపోతే అతుక్కుంటుందా, అతుక్కోదా? 4 వారాలు అది ఆటోమేటిక్గా ఎలాంటి వైద్యం లేకుండా కరెక్ట్గా పెట్టేసి బ్యాండేజ్ చేస్తే అతుక్కుంటుంది. బీపీ షుగర్ ఉంటే అంతే సంబంధం లేదండి. బీపీ లేదు, షుగర్ లేదు, ఇలాంటివన్నీ డిసీజెస్ అన్న. బీపీ షుగర్ అనే షుగర్ ఉన్న వాళ్ళకి అంతే ఈజీగా తగ్గదు. సంబంధం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి హీలింగ్ సిస్టమ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. అంతే 4 రోజులు ఒక 2 days ఎక్కువ అవుతుంది అంతే తగ్గే దాంట్లో. కానీ తగ్గుతుందా? ఎందుకు తగ్గదు? ఏది తగ్గదు? డాక్టర్ గారు ఏ డిసీజ్ తగ్గదు? ఆయుర్వేదలో నేచర్లో ఏ డిసీజ్ తగ్గదు అనేది చెప్పండి చూద్దాం. ప్రకృతి కింద మనం పంచభూతాల కింద బతుకుతున్నామంటే వాత పిత్త కఫ మన బాడీలో బ్యాలెన్స్గా ఉంటే ప్రతి డిసీజ్ని రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవచ్చు. అందుకే మేము నాడి పట్టి చూస్తే చెప్తాం డిసీజ్ అన్ని కూడా. మేము జస్ట్ నాడి టచ్ చేసి మాత్రమే చెప్తాం. ఎలాంటి రిపోర్ట్స్ కూడా తీసుకురారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. తీసుకొస్తే నేను చూడను, నాకు అవసరం లేదు. చూసిన ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇన్ని ఫైల్ పట్టుకొస్తారు కొంతమంది తెలియని వాళ్ళు. అన్ని ఫైల్స్ పట్టుకొచ్చే అంటే ఎంత తిరిగి ఉంటారు వాళ్ళు. అంటే అన్ని ఫైల్స్ అన్ని రిపోర్ట్ చేయించినప్పుడు తగ్గి ఉండాలి కదా. అక్కడ తగ్గితే ఆ రిపోర్ట్స్ ఎందుకు పట్టుకొని వస్తారు మా దగ్గరికి? ఇప్పుడు మీ దగ్గరికి లాస్ట్ స్టేజ్ లో వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. 90 ఏళ్ల వయసులో బోన్ ఇరిగిపోతే ఎలా అయితే న్యాచురల్గా హీలింగ్ అతుక్కుంటుందో, మోకాల నొప్పులు, భుజం నొప్పులు కూడా, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా, డిస్క్ బల్జులు ఇవన్నీ కూడా న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. అవునా? అంటే మనకు ఒక విషయం తెలియకపోతే లేదు అని అర్థం. ఈ సైన్స్కి ఒక విషయం తెలియదు. ఏం తెలియదు? షుగర్కి మెడిసిన్స్ లేదు, బీపీకి మెడిసిన్స్ లేదు, థైరాయిడ్కి మెడిసిన్స్ లేదు, ఇవి తగ్గవని అంటారు. అదే నేచర్ కిందకి వెళ్ళమని చెప్పండి. ఏదైనా ఒక న్యాచురోపతి హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ ఒక 1 week ఒక 15 days ఉండి చూడండి, ఎలాంటి మెడిసిన్స్ లేకుండా న్యాచురల్గా తగ్గిస్తారు. ఒక ఆయుర్వేదంలో కూడా ప్రతి మనుషులు పుట్టక ముందు మొక్కలు పుట్టినాయి. ఈ మనిషికి ఏం కావాలనేది మొక్కలకు తెలియదా? అప్పట్లో ఉన్న ఋషులు ఒక్కొక్క మొక్క యొక్క వాల్యూ ఏ సైంటిఫిక్గా ఏ కెమికల్స్ వేసి ఇది సైంటిఫిక్గా పేటెంట్స్ అని చేశారు. ఆయుర్వేద పేటెంట్స్ అన్ని కాల్ చేశారు కాబట్టి ఈరోజు ఆయుర్వేదకి నేచర్కి దుస్థితి పట్టింది. లేకపోతే ఇన్ని హాస్పిటల్స్ వచ్చేవే. నాకు ఒక విషయం అర్థం కాదు. ప్రతి మోకాల దానికి ఆపరేషన్ తప్ప వేరే సొల్యూషన్ లేదని మాట్లాడతారు. ఒక్క ఎంఆర్ఐ 7,000 8,000, హాస్పిటల్లో తీసుకుంటే 10,000 అండి ట్రీట్మెంట్ అయిపోతుంది. మరి ఎందుకు ఆయుర్వేదం ఇంత అవగాహన లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల ఇంకా కొన్ని విషయాలు చెప్తే బాగాలేకుంటుంది.
ఎందుకు ఈరోజు ఆయుర్వేదకి ఈ దుస్థితి పట్టింది, నేచర్కి ఈ దుస్థితి పట్టింది అని చెప్తే నచ్చదు కొంతమందికి. న్యాచురల్గా వీడియోలు చూసి తగ్గించుకుంటున్నారు, దానికి కామెంట్స్, దానికి కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్. అనుభవించి పెట్టాలి, ఏదైనా అనుభవించకుండా ఏదో రీల్ ఇట్లా చూసేసి కొంతమంది టైంపాస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది జస్ట్ ఇలా రీల్స్ చూస్తుంటారు అంతే. అలాంటి బ్యాచ్ వాళ్ళకి మాకు విలువ లేదు. హాస్పిటల్కి వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకొని, ఒక ఎంఆర్ఐ తీసుకొని ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా కాళ్ళ మోకాళ్ళ నొప్పులు బాగాలేని వాళ్ళు మా దగ్గరికి 100 మంది వస్తారు. ఆపరేషన్ సొల్యూషనా? నిన్న కాక మొన్న చేస్తున్నా, అంతకుముందు గతంలో 40-50 ఏళ్ళ కింద ట్రావెల్స్ ఏముండే అంత పెద్దగా, అంటే రవాణా వ్యవస్థ ఎంత ఉండేది అప్పుడు పోషక లోపం లేదండి, మంచిగా పుష్టిగా. ఇప్పుడు తిను, డి విటమిన్ లోపం చాలా మందిలో ఏంటంటే నాకు అర్థం కాదు. విటమిన్ డి అన్న పదం ఆమెకు తెలియదు కదా, మనం చదువుకున్నామేమో మనకు తెలుసేమో. మీ అమ్మ మీకు విటమిన్ ఇది విటమిన్, ఇది B12, ఇది తింటే B12 వస్తుంది, ఇది తింటే విటమిన్స్ వస్తాయని చెప్పి పెట్టిద్దాం. మీ అమ్మ ఇప్పుడు ఫుడ్ అంతా కల్తీ అయిపోతుంది, అంత బలం రావట్లేదు. మీ జీర్ణశక్తి బాగున్నంత వరకు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. అప్పట్లో రోలు ఉండేవి, దంచేది, పసుపు కొమ్ములు ఇంత లావు ఉంటాయి, దంచితే మొత్తం మంచి, దంచేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అంటే ఏంటి అని అర్థం అంటే, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, రోట్లో వేసే పచ్చడికి టేస్ట్ ఎక్కువ, అవునా? అవును. అది సగం దనిగినా కానీ దాని టేస్ట్ ఎక్కువ, దాని జీర్ణం కూడా అట్లనే అవుతుంది. ఎప్పుడైతే మిక్సీలో వేసి ఫైన్గా చేస్తామో అది ఏముంటుంది, తిన్నట్టు పోయినట్టే, అది వేస్ట్. అది అయితే ఎట్లయితే మనం రోట్లో వేసి దంచుతామో మనము, మన డైజెషన్ సిస్టమ్ కూడా అలాగే ఉండాలి. ఏం తిన్నట్టు జీర్ణించుకునే కెపాసిటీ ఉండాలి మనకు. అప్పుడు రూట్ కాజ్ నుంచి ప్రతి డిసీజ్ తగ్గించుకోవచ్చు. ఈరోజు మర్మరాలు తింటే డైజెషన్ చేసుకునే కెపాసిటీ లేదు. ప్రతి డిసీజ్కి పోషక లోపం ఎక్కడి నుంచి వస్తుంది? కరెక్ట్గా డైజెషన్ అయితే మీకు పోషక లోపం ఎందుకు ఉంటుంది? ఉండదు. డైజెషన్ సిస్టమ్ బాగాలేని రోజే మీకు బాడీకి పోషక లోపం వస్తుంది. అందుకే ఒకప్పుడు 40-50 ఏళ్ళ కింద పుష్టిగా తిని చాలా దృఢంగా ఉన్నారు. అప్పుడు విటమిన్ డి ప్రాబ్లం గురించి మాట్లాడలే, విటమిన్ B12 గురించి మాట్లాడలే, ఏది మాట్లాడలే. మరి ఇప్పుడు అంటే తెల్ల అయితే తినొద్దు, తెల్లబియ్యం తినొద్దు, ఇడ్లీ తినొద్దు, దోశలు తినొద్దు, 3 పూటలు అన్నం తిని కూడా మంచి కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు తెల్ల ఏం తినొద్దు అంటున్నారు ఏంటండి? ఇలా అంటే నేచర్ కింద ప్రకృతి ఏం చెప్తుంది అనేది కూడా సైన్స్ చాలా గొప్పది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్తాను నేను కూడా, అర్థమవుతుందా? కాకపోతే నేచర్లో కూడా కొన్ని ఆల్టర్నేట్ సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా రూట్ కాజ్ నుంచి ఆలోచిస్తాయి, రూట్ కాజ్ నుంచి క్రానిక్ డిసీజ్ని తగ్గిస్తాయి అనేది కూడా అవగాహన ఉంది. అంటే ఖచ్చితంగా ప్రతి డిసీజ్కి సొల్యూషన్ ఉందని అర్థము. ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను, మోకాళ్ళకు ఆపరేషన్ మాత్రం 100% అవసరం లేదని చెప్తాను. అది స్టేజ్కి సంబంధం లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. సో నేనైతే ట్రై చేశాను నాకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. లేదు అని అంటే ఎలా కలవాలి ఏంటి అనే డౌట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.